హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆర్కేసీ కలెక్షన్ అనే జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది అనే ఒక ఇంటెన్షన్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నానండి. ఈరోజైతే ఆర్కేసీ కలెక్షన్ అనేది ఎలా పుట్టింది, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది. మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళమండి. అయితే మా వారు బార్షాప్లో వర్క్ చేసేవారు. సడన్గా ఈ కోవిడ్ టైంలో అవుటింగ్ లేకపోయింది. అలా 3 months 2 months ఖాళీగా ఉన్నాము. ఆ ఖాళీ టైంలో ఏం చేయాలి అని నేను చాలా ఆలోచిస్తున్నానండి. చాలా రోజుల నుంచి ఏదో చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పటివరకు అయితే ఖాళీగానే ఉన్నాము. ఇక మీదట ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆలోచన అయితే నా మనసులో గట్టిగా అనుకున్నానండి. అయితే ఆ థాట్స్ వస్తూనే ఉన్నాయి. ఏదో ఒకటి చెయ్యాలి, కంపల్సరీగా ఏదో ఒకటి చెయ్యాలి. అయితే ఏది చేద్దాము అని ఆలోచిస్తున్నాము. మా అమ్మ చిన్నప్పుడు శారీ బిజినెస్ స్టార్ట్ చేసిందండి. ఆమె ఇప్పుడు లేరు. ఐ మిస్ యూ అమ్మ అండి. అయితే ఆమె చిన్నప్పుడు శారీ బిజినెస్ చేసింది. అదైతే నాకు గుర్తుకొచ్చింది. శారీ బిజినెస్ అమ్మ చేసేది అప్పుడు. ఇప్పుడు నేను చేస్తే ఎలా ఉంటుంది? అమ్మ ఉంటే అమ్మ బిజినెస్ కంటిన్యూ చేసి ఉండేదేమో. అలాగైనా నాకు ఆమె నుండి వచ్చిన జీన్స్లో నాకు కూడా ఏమైనా సేల్స్ గురించి అవగాహన ఉంటుందేమో అన్న ఒక చిన్న కాన్ఫిడెన్స్తో నేనైతే శారీస్ తీసుకురావాలి అని ఫిక్స్ అయిపోయాను మైండ్లో. అయితే అమ్మకు శారీస్ అంటే చాలా ఇష్టం అండి. అమ్మ శారీస్ తను కట్టుకున్నప్పుడు కన్నా తన దగ్గర కొన్నవారు కట్టుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. మన కలెక్షనే ఈరోజు వాళ్ళు కట్టుకున్నారు, బాగుందా, ఎంత బాగుంది అని తనలో తను ఫీల్ అయిపోయేది. అప్పుడు మా అమ్మ మొహంలో సంతోషాన్ని చూసేదానండి నేను. అమ్మ ఎందుకు ఇంత మంచిగా ఫీల్ అవుతుంది, అమ్మకు శారీస్ అంటే ఇంత ఇష్టమా అని నాకు అనిపించేది. అయితే అమ్మ టైలరింగ్ ప్లస్ శారీ బిజినెస్ రెండు కూడా చేసేదండి. నాకు అప్పుడు అనిపించింది, నేను చదువుకున్నాను, ఈ బిజినెస్ చేస్తే సెట్ అవుతుందా సెట్ అవ్వదా అని ఇవన్నీ కూడా ఏం ఆలోచించలేదు. జస్ట్ కరోనా టైంలో ఆలోచన వచ్చింది. మా అమ్మ ఏం కూడా ఇదే కదా, మా అమ్మ గోల్ని రీచ్ చేయొచ్చు కదా అన్న ఒక చిన్న కాన్ఫిడెంట్ అయితే మా ఆయనతో షేర్ చేశాను. ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. శారీస్ తీసుకురావాలనుకుంటున్నాను, ఒకసారి తీసుకొద్దాము, ఖాళీగానే ఉన్నాం కదా, ఏదో ఒక బిజినెస్ చేసుకోవాలి కదా అంటే మా ఆయన వెంటనే ఓకే చేద్దాము, తీసుకో చేసేద్దాంలే అని అన్నారు. వెంటనే హోల్సేల్ షాప్స్కి చాలా తిరిగి జస్ట్ మా దగ్గర అప్పుడు అమౌంట్ కూడా లేవండి. 20,000 శారీస్ 20,000 రూపీస్ మాత్రమే ఉన్నాయి. దాంట్లో 20,000 రూపీస్ శారీస్ అయితే తీసుకొచ్చాము. 20,000 రూపీస్ శారీస్ కూడా మా విలేజ్కి తీసుకొచ్చాము. అయితే మేము మా అమ్మ నాన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. కరోనా టైంలో మా అమ్మ నాన్న వాళ్ళ ఇంటి నుండి మా విలేజ్కి శారీస్ తీసుకొచ్చాము. ఆ టైంలో మా ఇంట్లోనే పెట్టుకున్నాము శారీస్. మా అత్త వాళ్ళు కూడా పెట్టుకో, ఏదో ఒకటి చేసుకోవాలి కదా, మీకంటూ ఏదో ఒకటి ఉండాలి కదా అని అన్నారు. అయితే సరే అత్త వాళ్ళు కూడా ఓకే అన్నారు, తీసుకొచ్చేద్దామని వెంటనే తీసుకొచ్చేసాము. ఇంటి దగ్గర వితిన్ 1 weekలో 14,000 శారీస్ అయితే కంప్లీట్ అయ్యాయండి. అయితే కలెక్షన్ చాలా మంచిగా చేసి చాలా షాపులు తిరిగి చాలా పేషెంట్స్తో మా వారు కూడా చాలా హెల్ప్ చేశారు. నాతో పాటు తిరిగి కనుక్కొని మనకు అమౌంట్ తక్కువగా ఉంటే కస్టమర్స్ కూడా మనం రీజనబుల్ ప్రైస్లో ఇవ్వచ్చు అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో నాతో పాటు మా ఆయన కూడా చాలా సపోర్టివ్గా చాలా పేషెంట్స్తో అయితే మాకు 14,000 శారీస్ అయితే కంప్లీట్ అయ్యాయి. మళ్ళీ తీసుకొద్దామన్న ఓకే. మన కలెక్షన్ అంత బాగా నచ్చింది. వితిన్ కరోనా టైంలోనే అసలు ఎవ్వరూ కూడా బయటికి వెళ్ళలేని స్థితిలో కూడా శారీస్ కొన్నారంటే చూడండి, ఆర్కేసీ కలెక్షన్లో ఎంత మంచి ప్రోడక్ట్ ఉందో మీరే. ఆర్కేసీ కలెక్షన్లో శారీ అంటే ఒక చీర మాత్రమే కాదండి, అది ఒక బ్రాండ్ అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను వేర్ చేసిన తర్వాతనే చెప్తున్నాను. నేను తీసుకువచ్చిన క్లాత్స్ నేను వేర్ చేసిన తర్వాతనే ఈ శారీ ఎక్కడ ఉంది, బాగుంది, ఎక్కడ
వాళ్ళు చాలామంది ఉన్నారండి. అందుకే ఆహా, నాకు నచ్చే కలెక్షన్లు వాళ్ళకు నచ్చుతున్నాయి అంటే వాళ్ళకు కూడా అవసరమేమో శారీస్ ఈ కలర్స్ సెలెక్షన్ అన్నది. ఈ విధంగా కూడా నేను ప్రతి ఒక్క మహిళకు కూడా హెల్ప్ చేయగలను. మా అమ్మ ఇంటెన్షన్ కూడా ఇదే ఉండేది, నా మనసులో కూడా అదే నాటుకుపోయింది. నేను మా అమ్మ అమ్మిన చీరలో ఆమె సంతోషాన్ని చూసేది, అలాగే నాకు కూడా అనిపించేది. ఒక శారీ తీసుకెళ్ళిన తర్వాత ఆమె కట్టుకున్నప్పుడు నా చీర నా దగ్గరే తీసుకుంది. ఆ అమౌంట్ గుర్తుకు రాదండి, వాళ్ళ ముఖంలో ఆనందం అయితే తప్పనిసరిగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకని నేను ప్రతి ఒక్క మహిళలో కూడా మా అమ్మని చూసుకోవాలని నా ఒక ముఖ్య ఉద్దేశం. సో అందరూ కూడా ఆర్కేసీ కలెక్షన్ని సపోర్ట్ చేయండి, ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. ఇది మా అమ్మ గోల్, నా గోల్ మాత్రమే కాదు, మా అమ్మ గోల్. ఆర్కేసీ కలెక్షన్ అనేది ఒక్క ఛానల్ మాత్రమే కాదండి, దట్ ఈస్ ఎ బ్రాండ్. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బ్లెస్సింగ్ ఆల్ మీ అండ్ మై మదర్. అమ్మ వింటే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. సో ఐ మిస్ యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్.